ఎన్నికల ముందు కేంద్రం రాష్ట్రానికి వేడిని పుట్టించింది. కేంద్రం పెత్తనాలను విధానాలను నాన్ బీజేపీ ప్రభుత్వాలు వ్యతిరేకించడంతోనే దుమారం రేగుతోంది. ఈవీఎంలకు వ్యతిరేకంగా చంద్రబాబుతో పాటు విపక్ష పార్టీలు ఢిల్లీలో ఏకమైతే సిబిఐ తీరుపై మమతా బెనర్జీ రోడ్డెక్కారు. దీంతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజకీయ ఘర్షణ లోక్సభ ఎన్నికల్లో అజెండాగా మారబోతుందా అన్నది చర్చనీయాంశమైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేంద్రం రాష్ట్రాల వైరం కొత్త పుంతలు తొక్కుతోంది. కోల్కతా ర్యాలీ తర్వాత నాన్ బీజేపీ పార్టీలు ఒక్కటై పలు అంశాలపై ఫైట్ చేస్తున్నాయి. బ్యాలెట్ బాక్సులే ముద్దు అని చెప్తున్న విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం తలుపు తట్టాయి. చంద్రబాబు, గులాం నబీ ఆజాద్, ఖర్గే, డి రాజా, ఆమ్ ఆద్మీ నేతలు సిఈసిని కలిసి ఈవీఎంల మీద ఫిర్యాదు చేశారు. We are raising doubts in so many times. Because of all these things, now VVPAT has come. Even now they are counting only 1%. First of all our demand to bring total transparency. You have to go back to paper ballot. చంద్రబాబు ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షా ఏపీకి వచ్చారు. విజయనగరంలో బహిరంగ సభలో పాల్గొని శ్రీకాకుళంలో బీజేపీ బస్సు యాత్రను ప్రారంభించారు అమిత్ షా. అమిత్ షా శ్రీకాకుళం పర్యటన ఉద్రిక్తంగా మారింది. పలాసలో అమిత్ షా మాట్లాడే ముందు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు యూటర్న్ సీఎం అని అమిత్ షా విమర్శించారు. ఆయన్ను ఎన్డీఏలోకి మళ్లీ రానియబోమంటూ వ్యాఖ్యానించారు. ఏపీకి ఇచ్చిన నిధులపై దమ్ముంటే చంద్రబాబు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. चंद्रबाबू नायडू के लिए एनडीए के दरवाजे हमेशा के लिए बंद कर दिए गए हैं. आपको वापस आने की कोई जगह नहीं मिलने वाली. అమిత్ షా పర్యటనపై మండిపడ్డారు ఏపీ మంత్రి లోకేష్. బీజేపీ నేతలు ఏపీలో పర్యటించే ముందు రాష్ట్రానికి ఇవ్వాల్సిన 1,16,000 కోట్ల నిధులు ఎప్పుడిస్తారో చెప్పాలని ట్వీట్ చేశారు. మరోవైపు మోదీ మళ్లీ పీఎం అవుతారన్న అమిత్ షా వ్యాఖ్యలు మూర్ఖులు స్వర్గం నుంచి మాట్లాడినట్టుగా ఉందన్నారు టీడీపీ నేతలు. 2019లో మోడీ ప్రధానమంత్రి కాబోతున్నాడని చెప్పడం అనేది ఫూల్స్ ప్యారడైజ్, ఊహాతీతమైన ప్యారడైజ్లో ఆయన స్వర్గంలో జీవించాలనుకుంటున్నాడు. ఆ ఫూల్స్ ప్యారడైజ్ 2019 మేలో విధ్వంసం అయిందని చెప్పి. మరోవైపు కోల్కతాలో రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పై సిబిఐ దాడుల్ని నిరసిస్తూ రోడ్డు మీద పాలన చేస్తున్నారామె. అటు చంద్రబాబు, ఇటు మమతతో పాటు యూపీలో అఖిలేష్, మాయా, ఢిల్లీలో కేజ్రీవాల్ లాంటి నేతలందరూ కేంద్రంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద జులుం చేస్తోందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని విపక్షం భావిస్తోంది. కేంద్రం రాష్ట్ర సంబంధాలు క్షీణించిపోతున్నాయా? ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం జరుగుతుందా? నిన్న బెంగాల్లో జరిగిన పరిణామాలు, తాజాగా ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వీటన్నింటినీ చూస్తుంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా క్షీణించిపోతున్నాయనే ఒక ఆందోళన అందరిలో మెదులుతూ ఉంది. ప్రస్తుతం అంశం మీద మనతో చర్చలో పార్టిసిపేట్ చేయడానికి ముళ్ళపూడి రేణుక ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి, విజయబాబు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి, అద్దెకి దయాకర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. విజయబాబు గారు, మొదటిగా మీరు చెప్పండి. మీరు అనవసరంగా రాష్ట్రాలను గెలుగుతున్నారు, రాష్ట్రాల వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు, వాళ్ళ హక్కుల మీద మీరు వెళ్ళి రూల్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారని ఒక ప్రధాన విమర్శ వస్తుంది. ఫెడరల్ స్ఫూర్తిని పూర్తిగా మీరు విఘాతం కలిగేలాగా చేస్తున్నారని. అదే ఇప్పుడు ఎలా అనేది ఒకసారి రివ్యూ చేద్దామండి. ఈ రోజున జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో, 2013లో 10,000 కోట్ల రూపాయలు, రూపాయి కాదు, 2 రూపాయలు, కోటి కాదు, 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 10,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ అనేటువంటిది కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి బీజేపీయో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పలా. సుప్రీంకోర్టు సాక్షాత్తు డైరెక్ట్ చేసింది సిబిఐని ఎంక్వైరీ చేయమని. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వారు దఫాలుగా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ క్రమంలోనే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళినప్పుడు అక్కడ పైగా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, కేవలం అతను కోఆపరేట్ చేయాలి. ఏ కమిషనర్ అయితే ఉన్నాడో అతని దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి. సిట్ దర్యాప్తు జరిగింది. ఎందుకంటే ముందు సిట్ దర్యాప్తు జరిగినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు దీని నుంచి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు అతను కోఆపరేట్ చేయాలి.
కోఆపరేట్ చేసేటువంటి క్రమంలో ఇది నేను చెప్తాం కాదు. ఇవన్నీ ఓకే, కాదు. ఇవన్నీ మీరు ఇప్పుడు జరిగినవి చెప్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రిస్క్గా వస్తున్నాయి. అవకాశాలను మీరు వాడుకొని అది కాదు. వ్యవస్థల ద్వారా మీరు ఎవరు చేశారని చెప్తున్నాను. అది ఇప్పుడు మనం లీగల్ గా డిస్కస్ చేద్దాం, కాన్స్టిట్యూషనల్ గానే డిస్కస్ చేద్దాం. పొలిటికల్ గా కాన్స్టిట్యూషన్ లో మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు, మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ పొలిటికల్ గా ఆలోచిస్తే మీరు సుప్రీంకోర్టు శారదా స్కామ్ కు సంబంధించి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, సిబిఐ ఆర్డర్ ఇచ్చిందో, దాన్ని అవకాశంగా మలుచుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద, మమతా బెనర్జీ ప్రభుత్వం మీద మీరు కావాలని ఒక కుట్రపూరితంగా ఒక తొక్కేయాలని ఒక ప్రయత్నం, రూల్ చేయాలని ఒక ప్రయత్నం. ఈ దేశంలో భారత రాజ్యాంగం సగటు పౌరుడికి కూడా ఫండమెంటల్ రైట్స్లో ఎవరు ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా తిరగవచ్చు అనేటువంటి ఫండమెంటల్ రైట్ ఇస్తే, వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు అక్కడ ఏదో సభ పెట్టుకోవడానికి వెళ్తానని చెప్పానంటే వాళ్ళకి అనుమతి ఇవ్వకపోవటం అంటే ఇంతకంటే మొనోపొలీను, ఇంతకంటే ఈ కేంద్ర బీజేపీ చేసి మేము ఫాలో అవుతున్నాం అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎట్లా చేస్తారు? ఇన్సిడెంట్ చెప్పండి, ఎక్కడ జరిగింది చెప్పండి. సాక్షాత్ ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టుకున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు గారు, కేజ్రీవాల్, వీళ్ళు అందరూ వెళ్ళారని చెప్పన్నారు. అన్నప్పుడు మరి పక్కన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వెళితే అనుమతి ఇవ్వనంటారు, అమిత్ షా గారు వెళితేనేమో అనుమతి ఇవ్వనంటారు. ఈజ్ ఇట్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ లా? ఇది ఫండమెంటల్ రైట్ని కాలదోయటమే కదా. అదే రకంగా అది డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ వెళితే వాళ్ళని డీటైన్ చేయటం, దట్టు ఏంటి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి వాళ్ళు రెచ్చిపోతే వాళ్ళు తప్పని మీరు అంటున్నారు అనేది కదా పాయింట్ ఇక్కడ. అది కానే కాదండి. ఇక్కడ కావాలని ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇంటెన్షనల్గా కయ్యానికి కాలు దువ్వి ఇక్కడ ఎందుకు అని అంటే రీజనల్ పార్టీస్కి వేరియస్ స్టేట్స్లో వాళ్ళకు ఒక మద్దతు ఉంటుంది. ఆ మద్దతును చూసుకొని అన్కాన్స్టిట్యూషనల్గా వ్యవహరించే దమ్ముంటే 356 ప్రకారం పెట్టండి చూస్తాం మేము అని చెప్పని సవాలు విసరటం అంటే ఇది రాజ్యాంగం మీద విసురుతున్న సవాలు తప్ప బీజేపీ మీదో ఎన్డీఏ మీద విసురుతున్న సవాలు కాదు. రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల వాళ్ళకి ఏమి లేకుండా ప్రజాబలం చూసుకుని ఈ పాయింట్ దగ్గర ముళ్ళపూడి రేణుగా ఇంటర్ఫియర్ కావాలి. రేణు గారు, మీలాంటి వాళ్ళు, మీ పార్టీ కూడా అంతే, ఎమోషన్స్ ని రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కేంద్రం మీద పోరాటం చేయాలని ఒక ఎమోషన్స్ రెచ్చగొట్టి తద్వారా ప్రాంతీయ పార్టీలు, స్టేట్స్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కేంద్రం మీద ఫైట్ కావాలని కయ్యానికి కాలు దూవి పెట్టుకుంటూ ఉన్నారు. మమతా బెనర్జీ అదే చేసింది, మీరు గత కొంతకాలంగా ట్రై చేస్తున్నది కూడా అదే అనే దానికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు అటువంటి అవసరం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. రజనీకాంత్ గారు వాయిస్ నాదే నాకు వినపడుతుంది. మీదే మీరు వినిపిస్తుంది అంటే ఒకసారి కాల్ కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తారు. ఓకే, మేము మీతో మళ్ళీ రీకనెక్ట్ అవుతాం. మీరు చెప్పండి అదే దగ్గర దీనిలో నిన్న జరిగిన పరిణామాల్లో కేంద్రం తప్పు ఏం కనిపిస్తుంది? కేంద్రం చాలా ఇంటెన్షనల్గా తన వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాల మీద తీసుకుంటున్న ఒక నియంతృత్వ చర్యగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మరి అవినీతి చేస్తే కూడా మీరు అట్లనే వాళ్ళని సపోర్ట్ చేస్తారా అని అంటే, చాలా అవినీతి రాష్ట్రాలు ఉన్నాయి, చాలామంది వాళ్ళ ఫేవర్డ్ స్టేట్స్లో ఇప్పటికి కూడా బెంచ్ మీద పెండింగ్లో ఉన్న వాటిని కూడా పక్కన పెట్టేసి యాంటీ మోడీ ర్యాలీ తీసినందుకు ప్రతిగా గతంలో కనుక నితీష్ కుమార్ గారిని ఎట్లా ఒక మర్డర్ కేసులో 12th పొజిషన్లో పెట్టేసి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ టిల్ట్ చేసినట్టుగా దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక టూల్గా దీన్ని వాడుకుంటున్నారని చెప్పక తప్ప. మొన్న ర్యాలీ పెట్టినందుకు ఈరోజు చిన్న గిఫ్ట్ అనమాట మమతా బెనర్జీ. అంతే, దాంతోపాటు తను పిఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్నది కూడా. ఎట్ ద సేమ్ టైం ఆమెకు మాయావతికి వారికి మధ్యన వారు ఉన్నప్పటికి కూడా మోడీ అవతల ఎవరు అన్నప్పుడు రాహుల్ గాంధీతో పాటు వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితుల్లో ఈమెను ఇప్పుడే కొట్టేద్దామని ఎత్తుగడ ఒకటైతే రాష్ట్రానికే పరిమితమైన పార్టీని లక్ష్యంగా ఎంచుకోవడం కూడా వ్యూహాత్మకంగా. అంటే కేవలం దీంట్లో రాజకీయమేనా? మీకు ఇంకా మించి వేరే దీంట్లో ఫక్త్ రాజకీయం తప్పితే ఇంకొకటి మాట్లాడుకుంటే మనకంటే ఇక బ్యాడ్ డిబేట్ చేస్తూ ఎవరు లేరు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈ శారదా స్కాము, నారదా స్కాము, ఎల్ఐ స్కామ్ వచ్చింది ఇవాళ మొన్న కాదు, 2013 నుంచి ఉన్నది. అది వాళ్లకు ఈ ఆఫీసర్ సహకరించలేడనే నెపంతో ఇప్పుడు ఆ ఆఫీసర్ దీనికి సంబంధించిన వాటిని అంతర్ధానం చేసింది, లేకపోతే మిస్యూజ్ చేసింది, లేదా పక్కన పెట్టిండని ఒక నెపంతోనే వస్తున్నప్పుడు, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే సిబిఐ వర్సెస్ పోలీస్ అనేది మోడీ వర్సెస్ దీదీగా ఉండడం వెనుక కారణం ఏంటంటే ఇంటెన్షనల్లీ ఇది పొలిటికల్ వార్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, దీంట్లో మనం చర్చించేటప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం పోలీసు, మనం కాక నాగార్జున సాగర్ కాడ చూసినాం చూడండి, నీ పోలీసు ఉంటే నాకు పోలీసు ఉన్నట్టు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళేమో మిలిటరీ మొత్తం కూడా ఈ పోలీస్ చుట్టూ, పోలీస్ అంతా కూడా మిలిటరీ చుట్టూ. ఇది
నాకు తెలిసి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఇంత దుర్దినం మనం గతంలో ఎన్నట్టు చూడలేదు. తప్పు ఎవరిదాన్ని లెక్కేసుకోవాలి దీంట్లో? ఇద్దరిది, డెఫినెట్గా ఇద్దరిది. ఎందుకంటే కేంద్రాన్ని మనం మీరు గౌరవించాలి. జెన్యున్గా చెప్తున్నారు కదా, మీరు చెప్పండి. స్టేట్స్ సెంటిమెంట్స్ రెచ్చగొడుతున్నాయి, స్థానిక ప్రజల్లో సానుభూతి పొందడం కోసం, కేంద్రం మీద తిరుగుబాటు చేయించడం కోసం ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయి. అది మమతా బెనర్జీ అయినా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రానికి పరిమితమైన పార్టీలు, రాష్ట్ర అంశాలనే బేస్ చేసుకుంటున్న పార్టీలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమ లక్ష్యం. కేంద్ర ప్రయోజనాలు ఎప్పుడు కూడా సెకండరీగా ఉంటాయి. ఇక్కడ స్కాములు చేసి స్కాముల్లో ఇరుక్కున్న ఆఫీసర్లను ప్రొటెక్ట్ చేయడం కూడా రాష్ట్ర ప్రయోజనాలేనా? స్కాములు చేసే విషయం ఉంటే 15 రోజులు ఎలక్షన్ అనంగా నీకు ఇప్పుడు స్కాములు గుర్తొచ్చినాయా? 4.5 సంవత్సరాలు ఈ స్కాములు ఏవి గుర్తుకు రాలేదా? మీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు గారు దోషి కనపడలేదా? లేకపోతే మీతో అనుకూలంగా ఉండి ఒక మీటింగ్లో పాల్గొన్నప్పుడు మోడీ గారు మమతా బెనర్జీ కలిసిపోతారని, అమిత్ షా వర్సెస్ అమిత్ షా ఎవరు మమతా బెనర్జీ గారు అనుకూలం, మోదీ మమతా బెనర్జీ వెనుక వ్యతిరేకం ఉన్న రోజులు కూడా చూసినాం. సో ఇక్కడ నేను ఒకటి అంటున్నా, ఎవరి ప్రయోజనాల కొరకైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పక్కన పెడదాం, బీజేపీ పక్కన పెడదాం, మోడీ తన యొక్క ఆధిపత్యాన్ని ఈ దేశం మీద చెలాయించడానికి మమతా బెనర్జీ పోటీదారుగా ఉన్నందుకు వ్యవస్థను వ్యక్తులకు ఆపాదించుకునే కుట్ర ఇక్కడ జరిగింది. క్విక్ రియాక్షన్ చెప్పండి దీని మీద. మమతా బెనర్జీని కాంగ్రెస్ వారే మమతా బెనర్జీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ వారే పోటీగా ఉన్నారంటే దాని వాట్ అబౌట్ రాహుల్ గాంధీ? సో అదంతా వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు. సింపుల్ థింగ్ చెప్పండి. మొన్న ర్యాలీ పెట్టినందుకు కౌంటర్ గా చిన్న శాంపిల్ జర్కిచ్చారు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఆమె ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి ఆమెని పొలిటికల్గా దెబ్బకొట్టడానికి జరిగిన ప్రయత్నం. ఈ రెండింటికి ఆన్సర్ ఏంటి? నేనేమంటున్నానంటే అసలు ఇన్ వాట్ వే బీజేపీ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్. 10,000 కోట్ల రూపాయల స్కాములో రెగ్యులర్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఆ ప్రాసెస్లో సిబిఐ వారు వెళ్ళారు. అంటే వ్యవస్థల్ని వాడుకోవటం బీజేపీ సక్సెస్ఫుల్ గా చేస్తుందని అంటానికి ఎగ్జాంపుల్ ఇలాంటి ఇన్సిడెంట్లే అంటారు కదా. ఏమంటారంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఈ రకంగా మీరు పొలిటికల్ వాడుకుంటున్నారు. ఎలా అవుతుందండి? సుప్రీంకోర్టు ఆదేశించిందండి సిబిఐని. ఎప్పుడు ఆదేశించింది? జమానాలా ఆదేశించింది? రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే ఆ ప్రాసెస్ లోనే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సిబిఐ డైరెక్టర్ నే మార్చినట్టుంది ఆయన. సిబిఐ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఈ దేశంలో అందరికీ తెలుసు. రాజకీయ కానీ ఇప్పుడు మోడీ అదే ఏదైనా కూడా ఆ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు అండి. ఇక్కడ చూడండి, నేను చెప్పనిది దాదాపుగా వీళ్ళ వ్యవహార శైలికి 5 జడ్జెస్ ఉన్నటువంటి ఒక టీము, ఇంక్లూడింగ్ ఎస్, దీంట్లో చెప్పింది ఏంటంటే, బీయింగ్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఆఫ్ ది సిటిజన్స్, దిస్ కోర్ట్ అండ్ ది హై కోర్ట్ హ్యావ్ నాట్ ఓన్లీ ది పవర్ అండ్ జ్యూరిడిక్షన్ but also an obligation to protect the fundamental rights guaranteed by Part 3 in General under Article 21 of the Constitution, in particular jealously and vigilantly. ఏ రకమైనటువంటి ప్రిజుడిస్ కానీ వీటన్నిటికీ కూడా లేకుండా సిటిజన్స్ రైట్స్ని మీరు ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీరికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అనేటువంటిది కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి. కాదండి, దయచేసి ఇక్కడ మనం అపాలిటికల్ గా మనం మాట్లాడదాం అన్నది అంటే ఇక్కడ మనకి కావాల్సింది రాజకీయం. ఒక నిమిషం, మీరు మరి టూ టెక్నికల్ నిజంగా అట్లా అనుకుంటే దొంగను పట్టుకున్నట్టు ఒక నగర పోలీస్ కమిషనర్ పట్టుకోడే హక్కు కూడా సిబిఐ లేదు కదా. ఇప్పుడు ఎంత ఇల్లాజికల్ అంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్రం మీద ఫైట్ చేస్తా ఉంది, వాళ్ళు అక్కడ బలంతో ఉన్నారు. అలాంటి చోటకి వెళితే వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయటం ఆ పోలీస్ ఆఫీసర్ మీద సాధ్యమైనా? ఇప్పుడు ఇంత పెద్ద బలమైనటువంటి రాష్ట్రంలో ఈ సంస్థానం నాదని మమతా బెనర్జీ, ఈ సంస్థానం నాదని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, మేము సంస్థానాధీశులం తప్ప డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్స్ కాదని ఈ 2 రాష్ట్రాలు సిబిఐ రావడానికి వీల్లేదని వీళ్ళు ఒకవైపు విర్రవీగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక ఆఫీసర్ దండయాత్రకు ఎందుకు వెళ్తాడు చెప్పండి? సపోర్ట్ గా ఇన్ సపోర్ట్ ఆఫ్ వెళ్ళారు తప్ప అందరూ వెళ్ళలేదు. జస్ట్ దే వాంట్ ఇష్యూ ది పేపర్స్. రేణు గారు ఆడియో ఇప్పుడు క్లియర్ ఆఫ్ సుప్రీం కోర్ట్. విన్నాను. ఇప్పుడు ముందుగా మీరు చెప్పారు ప్రాంతీయ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి అని. ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఎందుకు బలపడుతున్నాయి అనేటువంటిది ఆలోచన చేయాలి. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. మరిన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని రాష్ట్రాల్లో వచ్చేటువంటి అవకాశం ఇంకా ఉంది అని అంటే, జాతీయ పార్టీలు, కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల్ని హరించే విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని ఎలా వాడుతున్నాయి అనేటువంటి దానికి నిన్న జరిగిందే ఒక తాజా ఉదాహరణ అది.
ఈరోజు దేశంలో చూస్తే ఒక అధర్మ పాలన జరుగుతూ ఉంది, అప్రజాస్వామ్యం. ఈరోజు మోడీ స్వామ్యం, ప్రజాస్వామ్యం ఈరోజు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు భారతదేశంలో అంటే నిన్న మమతా బెనర్జీ చేసింది కరెక్టేనా? ఈరోజు ఒక వ్యక్తి స్వామ్యం ఉన్నటువంటి సమయంలో రజనీకాంత్ గారు నిన్న మమతా బెనర్జీ చేసింది కరెక్టేనా? ఇన్సిడెంట్ గురించి నో అందుకే అక్కడే వస్తున్నా. ఈ రోజు అసలు టైమింగ్, ఈ రోజు మమతా బెనర్జీ మీద జరిగినటువంటి సంఘటన నిన్న ఏదైతే ఉందో ఒకసారి మనం చూస్తే టైమింగ్ ఆఫ్ ది ఇన్సిడెంట్. ఎప్పుడైతే మహాగఠబంధన్ జరిగిందో, కల్కట్టాలో ఒక ర్యాలీ జరిగిందో, 23 పార్టీలు ఏకమయ్యి ఒకే వేదిక మీదకి వచ్చాయో అప్పుడే మోడీకి భయం పట్టుకుంది. ఇక రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ వచ్చేటువంటి పరిస్థితి లేదు, మరీ ముఖ్యంగా ప్రధానిగా మోడీ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు చేయవలసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా గత కొన్ని నెలలుగా చేశారు. మమతా బెనర్జీ దగ్గరికి కేసీఆర్ గారిని పదే పదే ఎందుకు పంపించారు? ఆయన ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా వెళ్లారు కదా, మరి అటువంటి కేసీఆర్ ఈ రోజు రియాక్ట్ అవ్వలేదు అని అంటే వీరు ఏదైతే రాయబారం జరిపారో ఆ రాయబారానికి కూడా ఆమె లొంగలేదు. కాబట్టి ఈ రోజు మరుగైనటువంటి ఇప్పుడు చెప్తున్నటువంటి శారదా స్కామ్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, 2013లో వచ్చింది. ఆ తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. గతంలో సిబిఐ అధికారులు చెప్పారు మా దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈ 4 సంవత్సరాలు చూస్తే 2016 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకసారి బయటకు వచ్చింది. రేపు ఆంధ్రప్రదేశ్ లో 2 ఇంపార్టెంట్ కేసులు నడుస్తున్నాయి. ఒకటి సిబిఐ సత్యంబాబు కేసు, సిబిఐ రీఇన్వెస్టిగేట్ చేస్తుంది సిబిఐ ద్వారా, నెంబర్ 1 అది కోర్టు ద్వారా వచ్చింది. ఇంకోటి జగన్ మీద హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్, ఇది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ, ఇది కూడా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. అక్కడ కూడా సిట్ ఎంక్వైరీ కంప్లీట్ అయి ఉంది. రేపు ఈ 2 సంస్థల నుంచి కూడా ఎవరన్నా పొరపాటున వచ్చి ఏమన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఎవరన్నా కలవాలన్నా చెయ్యాలన్నా ఏదైనా జరిగితే అప్పుడు మీ రియాక్షన్ కూడా ఇంతే ఉంటుందా? ఇప్పుడు మా రియాక్షన్ అంటే మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చట్టానికి లోబడి ఉన్నంత వరకు ఎవరు అడ్డుకోరు. ఇప్పుడు నిన్న కూడా అర్ధరాత్రి పూట ఆదివారం నాడు ఇప్పుడు ఎవరైతే టెంపరీగా ఉన్నారండి, ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ని అపాయింట్మెంట్ అయిన తర్వాత ఇవాళ రేపో బహుశా బాధ్యతలు తీసుకుంటున్నారు. అటువంటి సమయంలో చివరి రోజు ఒక రోజు సమయంలో అంత హడావిడిగా చేసి ఒక 40 మంది ఆఫీసర్లను పంపించి అర్ధరాత్రి పూట చేయవలసినటువంటి అవసరం ఏంటి? ఈజ్ ఏ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన హీజ్ ఆల్వేస్ అవైలబుల్. మీకు అంత భయమే ఉండుంటే త్రూ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, కోర్టు ద్వారా రావచ్చు కదా. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు మమతా బెనర్జీని. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వస్తే సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ జరుగుతున్న కేసులో ఎవరినన్నా ఎంక్వైరీ చేయాలని కానీ అప్పుడున్న పోలీస్ కమిషనర్లు కానీ అప్పుడున్న పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఏదైనా హోదాలో ఆంధ్రప్రదేశ్లో ఉండి వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిందిగా వెళ్తే మీ రియాక్షన్ కూడా ఇట్లానే ఉంటుందా అనేది నా పాయింట్. దీంతో పాటు ఎన్ఐఏ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ఎన్ఐఏ ఒక కేసులో జగన్ మీద హత్యాయత్నం కేసులో దాని మీద కూడా వెళ్తే మీ రియాక్షన్ ఇంతే ఉంటుందా? రజనీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ అయినా వెస్ట్ బెంగాల్ అయినా మనకు ఉత్తరప్రదేశ్ అయినా ఎక్కడైనా సరే చట్టానికి లోబడి ఉన్నంత వరకు ఎవరు అడ్డుకోరు. అప్రజాస్వామికంగా మీకున్నటువంటి అధికారాలని వాడి మీరు దాడి చేయాలి రాష్ట్రాల మీద, మీకు లొంగని వాళ్ళని మీరు రాజకీయంగా మీరు ఫినిష్ చేయాలనేటువంటి దాంతో వస్తే డెఫినెట్ గా అడ్డుకుంటాం. చంద్రబాబు నాయుడు లొంగట్లేదు కాబట్టి రాజకీయంగా మీరు ఉండటానికే లేదు, రాజకీయంగా మిమ్మల్ని కనుమరుగు చేస్తాం. ఈ రోజు అమిత్ షా ఒక కీలకమైన కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడుకి పర్మనెంట్ గా ఎన్డీఏ తలుపులు క్లోజ్ చేయబడి, అంటే దట్ మీన్స్ విజయబాబు గారు ఒక నిమిషం రెడ్డి గారు, దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా రేపు మమతా బెనర్జీ ఫేస్ చేసిన పరిస్థితులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో అటు ఏమో మమతా బెనర్జీ గారు, ఇటేమో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో నిరంతరం కయ్యానికి కాలు దూవుతున్నటువంటి పరిస్థితి అండి. అంటే కేంద్రంతో ఒకవైపు కయ్యానికి కాలు వాళ్ళ హక్కులు అడిగితే కేంద్రంతో ఏంటండి 10,000 కోట్ల రూపాయల స్కాములో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు బోలెడంత మంది ఇన్వాల్వ్ అయితే, పైగా ఇది బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం శారదా స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ కి కాల్ఫర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఆ రోజున రేపు మన దగ్గర అగ్రిగోల్డ్ స్కామ్ ఆల్రెడీ ఒకటి ఉంది. అగ్రిగోల్డ్ స్కామ్ పేరుతో బాధితుల పక్షాన వీటన్నిటి పేరుతో కూడా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు దానిలో ఉన్నారు. డెఫినెట్ గా దే కెనాట్ ఎస్కేప్. ఎందుకంటే 1 కాదు 2 కాదు
సో కాచుకోండి అంటారు తెలుగుదేశం వాళ్ళు. స్వాములు అనేక మంది ఈ ప్రభుత్వంలో ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళందరూ ప్రజా కోర్టులోనూ అటు న్యాయస్థానాల ముందు కూడా నిలబడాలి. ఎంతమంది అందులో నుంచి చర్చగాళ్ళు బయటకు వస్తారో, ఎంతమంది ములాయం సింగ్ యాదవ్లు బయటకు వస్తారో, అనేక మంది బయటకు వచ్చేటువంటి పరిస్థితి డెఫినెట్ గా ఏ ప్రభుత్వం అయినా సరే న్యాయం కోసం. ఎందుకంటే జస్టిస్ ప్రివైల్డ్, ఎప్పటికీ కూడా న్యాయాన్ని మనం నిలబెట్టడం మన ధర్మం. తర్వాత ఏంటంటే ఇందాక వారు చెప్పారే ఇన్ని పార్టీల కలయికని, ఇదే ఉదరగొట్టారు తెలంగాణలో. మహాకూటమి అని చెప్పన్నారు, ఏమైందండి? మీకు వార్న్ చేస్తున్నారు, విన్నారా? ఆంధ్రప్రదేశ్ లో సఫిషియెంట్ గా అక్కడ సిబిఐ ఎంక్వైరీలు చేయాల్సిన పరిస్థితి సిచ్యువేషన్స్ ఉన్నాయని ఇప్పుడు ఇదే మాదిరిగా వార్న్ చేశారు. మాయావతిని మీరు ఒకసారి చూస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల ముందు మాయావతి కాంగ్రెస్ తో ఎక్కడ కలిసిపోతుందో అని చెప్పి, ఆ ఇద్దరు కలిస్తే డెఫినెట్ గా వన్ సైడెడ్ గా ఎలక్షన్ ఉంటుందని చెప్పి, అప్పుడు మీరు దాడి చేసేటువంటి సమయం వివిధ రాష్ట్రాల్లో ఒకసారి చూస్తే మాయావతి మీద ఎప్పుడు చేశారు అంటే ఆ 3 రాష్ట్రాల ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటుందేమో అని. అఖిలేష్ యాదవ్ మీద ఎప్పుడు మన సిబిఐ దాడులు జరిగాయి అని అంటే వాళ్ళిద్దరూ కలిపి అలయన్స్ తో వెళ్తున్నాము అని ఒక పత్రికా సమావేశం పెట్టి వాళ్ళు అనౌన్స్ చేసేకి కొన్ని గంటల ముందు అఖిలేష్ యాదవ్ మీద సిబిఐ దాడులు చేశారు. అంటే యూపీలో వాళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళకి 55-60 సీట్లు పోతాయి కాబట్టి అక్కడ వాళ్ళని ఒక థ్రెటన్ చేయటం, ఒక వార్నింగ్ ఇవ్వటం. అదే మాదిరిగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏదైతే 1 మహాగఠబంధన్ అది విజయవంతం అవటం, 2 మమతా బెనర్జీ లొంగకపోవటం, 3 ఈ రోజు ఆల్టర్నేటివ్ గా మోడీకి ఆల్టర్నేటివ్ గా మమతా బెనర్జీ అవుతుంది. కాబట్టి రాఫెల్ మీద జరుగుతున్నటువంటి చంద్రబాబు అనుకున్నారు కదా, ఇంతలో మమతా బెనర్జీ అంటున్నారు మీరు అందరూ తీసుకురావటంగా దేశవ్యాప్తంగా రఫేల్ వెనుకబడాలనేటువంటి ఇంకొక ఉద్దేశం. ఈ విధంగా ప్రాంతీయ పార్టీల్లో ఎవరైతే ముందుకెళ్తున్నారో డెఫినెట్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు మీరు చెప్పారు. మనం గత కొన్ని నెలలుగా చూసాం రాష్ట్రంలో ఐటీ దాడులు, దాదాపు 300 దాడులు ఇటు తెలుగు రాష్ట్రాల్లో జరిగితే కేవలం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చెందిన నాయకులు, సింపథైజర్స్ మీదే జరుగుతాయి. తెలంగాణలో ఎన్నికల ముందు కూడా చూసాం, హైదరాబాద్ లో దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చూసాం. ఎవరు కూడా టీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు బీజేపీకి చెందిన వాళ్ళవి ఉండవు, కానీ కేవలం టీడీపీ కానీ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కానీ సింపథైజర్స్ మీద కానీ ఉంటాయి. మనం గతంలో చూసాం రాజ్యసభ ఎన్నికలు, మీరు గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అహ్మద్ పటేల్ ఎన్నికలు అప్పుడు చూసాము. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కర్ణాటకలో పెడితే, ఆ రిసార్ట్ లో పెడితే అక్కడ దాడులు చేయించడం. అంటే తర్వాత సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి సాక్షిగా కాంగ్రెస్ తో కలిసినటువంటి ఈ సంస్కృతి, రిసార్టుల సంస్కృతి, ఎమ్మెల్యేలను హోటళ్లలో దాచే సంస్కృతి, ఈ దౌర్భాగ్య సంస్కృతి ఎవరు అలవాటు చేశారు? అది చెప్పండి ముందు. అసలు ఈ రోజు మీరు ఎన్టీఆర్ గురించి మీరు చర్చని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం కాదు విజయబాబు గారు. ఈ రోజు మనం దేని మీద మాట్లాడుతున్నాం దానికే కంప్లైంట్ అవుతాం. ఎన్టీ రామారావు గారి గురించి ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఎవరున్నా సరే, మాకు పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కుల మీద ఎవరైనా దాడి చేస్తే డెఫినెట్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినాయి. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు, శరద్ పవార్, కేజ్రీవాల్ వీళ్ళందరూ కలిసి మీడియాతో మాట్లాడారు. మమతా బెనర్జీ ఆందోళన సమర్థిస్తున్నట్లుగా ముక్తఖండంగా చెప్తున్నారు. బెంగాల్లో జరుగుతోంది, ఢిల్లీలో జరుగుతోంది, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు, అన్ని పక్షాలు కలుస్తాయని పవార్ చెప్తున్నారు. కోల్కతాలో సిబిఐ దాడులు ఖండిస్తున్నట్టుగా చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఢిల్లీలో 4 ఏళ్లుగా మోడీని భరిస్తూ ఉన్నాం, మా ఏసీబీ ఆఫీస్పై మోదీ సర్కార్ దాడి చేసిందని కేజ్రీవాల్ అంటున్నారు. తన ఇంటిపై సిబిఐ దాడి చేసిందని కేజ్రీవాల్ అంటున్నారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి సిసోడియా, మంత్రి సిసోడియాపై కూడా సిబిఐ దాడులు జరిగినాయి అనే విషయాన్ని కేజ్రీవాల్ ఉటంకిస్తూ ఉన్నారు. మాయా, అఖిలేష్, మమతను టార్గెట్ చేశారు సిబిఐతో అనేది వాళ్ళ అభిప్రాయం. మాతో దాడులు చేసిన వారు రాఫెల్పై ఎందుకు దర్యాప్తు చేయరు, అవినీతిపై దర్యాప్తు ఎందుకు చేయరు? మీరు చెప్పండి. కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, తర్వాత మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్, ఇంతమంది అవినీతికి సంబంధించి మీరు దాడులు చేస్తున్నారు కదా, రాఫెల్ గురించి ఎందుకు, ఆ అవినీతి మీద ఎందుకు చేయరు అనేది వీళ్ళ పాయింట్. రాఫెల్ గురించి క్లీన్ చిట్ ఇచ్చింది న్యాయస్థానం. ఇచ్చిన తర్వాత
న్యాయస్థానం కామెంట్ చేసిన తర్వాత ఇంకా దట్ క్వశ్చన్ డజంట్ అరైజ్. ప్రొసీజర్స్ మాకు సంబంధం లేదు, అవును, మేము correct దాని follow మీద అయ్యారని నిర్ణయం తీసుకోవాలి అన్నారు. అన్న తర్వాత ఇంకా ప్రొసీజర్ పార్లమెంట్ తీసుకోవాలి. రాజకీయపరమైన నిర్మలా సీతారామన్ గారు సుదీర్ఘంగా రఫేల్ మీద జరిగినటువంటి వివరణ పార్లమెంట్ లో ఇచ్చారు. సాటిస్ఫై కాలేదు కదా అందరూ. వారు ఇప్పటికే సాటిస్ఫై అవ్వరు. వాళ్ళకి ఏంటంటే జేపీసీ వేస్తే సాటిస్ఫై అవుతారంట, మీరు అదే ఇరు. ఇక్కడ మాత్రం ఎప్పుడో సిబిఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేస్తే ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. ఈడీ ఎంక్వైరీలు వచ్చేస్తున్నాయి. సిబిఐ ఎంక్వైరీ మమతా బెనర్జీ మీద వేయలేదండి, బీజేపీ కాదు ఇది. ఇది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కేజ్రీవాల్ రాజీవ్ గాంధీ గారు చీఫ్ సెక్రటరీ మీద దాడి చేశారు. అవును, మంత్రి ఆయనే స్వయంగా ఏం చేశారు, తర్వాత కోర్టుకి వెళ్ళి ఆయన చేసిన పనికి టన్నిటికి క్షమాపణలు చెప్పుకున్నారు కదా. డిఫామేషన్ కేసుల్లో క్షమాపణలు చెప్పుకున్నారు కదా. ఆయన చేశారు కదా పొరపాట్లు, కానీ చేశారా లేదా? ఇప్పుడు ఇన్ని దాడుల గురించి మీకు సమాచారం ఉంది, జరిగింది, మనకు వాస్తవాలు తెలుసు. నిజంగా రాఫెల్ డీల్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏం చెప్పింది? తన పరిధిలో అంశం అని చెప్పి తీర్పిచ్చినట్ట? రాఫెల్ డీల్లో మోడీ అవినీతిపరుడు కాదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చినట్ట? ఇవ్వలేదు. దాంట్లో బేసిక్ అసలు నువ్వు రాఫెల్లో ఒక విమానం కాస్ట్ ఇంత అవుతుందంటే నువ్వు ఇంత ఎందుకు తెచ్చినావు అంటే దానికి సమాధానం చెప్పకుండా సుప్రీంకోర్టు చెప్పింది విధి విధానాలు ఆయన తయారు చేసిండు. ఢిల్లీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంతమంది స్టేట్లు వాళ్ళు కేంద్రం మీద తిరుగుబాటు చేయటం వల్ల కేవలం రాజకీయ ఎత్తుగడ కేంద్రాన్ని ఇరుకున పెట్టాలి అనే వ్యూహమా ప్రాంతీయ పార్టీల వ్యూహం? మీరు ఉత్తరాఖండ్ తీసుకోండి, గతంలో తమిళనాడు తీసుకోండి, ఎక్కడనైనా ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు అత్యవసర పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఎమర్జెన్సీ, పొలిటికల్ ఎమర్జెన్సీ ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, అది కాంగ్రెస్ పార్టీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడున్నా సరే వాళ్ళతో ఉన్నారా సై, లేదంటే నై, కొట్టేసుడే అంతే. ఇలాంటి పరిస్థితి కనుక రేపు ఉత్పన్నమైతే ఇక భారతదేశంలో ఇక ప్రజాస్వామ్యం ముచ్చట పక్కన పెట్టేసి మోడీ స్వామ్యం గురించి మనం చర్చించుకోవాలి. ఇలా డెఫినెట్గా అవినీతిపరుడు శిక్ష పడాల్సిందే. ఇప్పుడు దీది పట్ల కూడా ఆమె ఎంచుకున్న మార్గాన్ని ప్రశ్నిస్తున్నాం. డెఫినెట్గా మీకు ప్రజాస్వామ్యం పట్ల మీకు గౌరవం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఉన్నప్పుడు నీకు ఈరోజు బడ్జెట్ జరుగుతుంది. అక్కడ బడ్జెట్ జరుగుతుంటప్పుడు వచ్చి నువ్వు బజార్లో కూర్చొని మోడీని వ్యతిరేకించే తీరును మనం ప్రశ్నించాల్సిందే. అట్లని చెప్పి మోడీని సమర్థించలేము. ఇక్కడ నీ రాజకీయ స్వార్థం కొరకు ఇది అవినీతి అని చెప్తూనే అవినీతిని ఎక్కడ నువ్వు ఏ రకంగా చేస్తున్నావు అనే దగ్గర మళ్ళీ నన్నన్నావు కదా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టే ఇక్కడ మొత్తం మోడీ కంట్రోల్డ్ అండ్ మేనేజ్డ్ ఆయనే మొత్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ ఒకటి, బీజేపీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కంటే కూడా రాజకీయ ప్రయోజనం కంటే మోడీని మళ్ళీ ప్రధానమంత్రిని చేయడం ఎలా అనే దాని మీద దృష్టి పెడుతుంది. వీళ్ళందరినీ టార్గెట్ చేసే మోడీ ఎవరైనా సరే, టార్గెట్ చేసే మోడీ ప్రధానమంత్రి అయిపోతారు. అంటే నీకు అసలు పొలిటికల్ గా నీకు అసలు మీరు బయటికి రావాల్సిన అవసరాన్ని తీసుకురాడు. రేపు చంద్రబాబు మీద అదే ప్రెషర్ వస్తుంది. రేపు ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు ఇక్కడ సహారా కేసు ఉంది మన ముఖ్యమంత్రి గారి మీద కూడా, ఇక్కడ ఏం సప్పుడు లేదు. లేకపోతే వాళ్ళ వ్యాపం కుంభకోణం ఉంది, అటుపక్కన పోతే మైనింగ్ స్కామ్ ఉంది, వసుంధర రాజేది, ఇంకా రాష్ట్రాలలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఎన్నో చర్యలు ఉన్నాయి. కానీ బీజేపీయేతర ముఖ్యమంత్రుల మీద, నాయకుల మీద జరుగుతున్న దాడి ఒక పద్ధతి. చెప్పండి, అమిత్ షా కొడుకు సైతం మధ్యప్రదేశ్ మీ మాజీ ముఖ్యమంత్రి మీద కేసు ఉంది, వ్యాపం కేసు ఉంది, మైనింగ్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎక్స్ఎంపీలు వాళ్ళ మీద మైనింగ్ కేసులు ఉన్నాయి. వాటన్నిటిలో ఎక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్, యాక్టివ్ ఇన్వెస్టిగేషన్ జరగదు. కరెక్ట్ పాయింట్ వారు టచ్ చేశారు. నేను అందులో డిబేట్ అవును. ఆ కేసులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? శారదా స్కామ్ స్టార్ట్ అయింది ఎప్పుడు చెప్పండి? కంటిన్యూస్గా ఇప్పుడు మొన్న మొదలైంది. డెఫినెట్గా అవి కూడా కోర్టు ముందుకు వస్తాయి. వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు అయితే ఇఫ్ దే ఫౌండ్ గిల్టీ డెఫినెట్గా మోడీకి ఎదురు తిరిగితే వాడు పొలిటికల్ గా ఉండకూడదు అనే ఒక ధోరణి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉంది అనే ఒక ఫీలింగ్ బాగా అందరిలో చొచ్చుకుపోయింది. ఇదేంటంటే వాళ్ళు చేసేటువంటి బురద. బట్ బీజేపీకి ఏంటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. రేపు పొద్దున గద్దెనెక్కించాల్సింది ప్రజలు తప్ప ఈ కూటములను మహాకూటములు ఇవి కాదండి. ఈ కూటములు ఏంటంటే వాళ్ళు కలుస్తారు. మీరు బీజేపీ ఏదో సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీరు తెలుగుదేశంతో ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోతుంది, శివసేనతో మీరు కలిసిపోతుంది, అప్నాదలతో మీరు ఉత్తరప్రదేశ్ లో ఎక్కడ మీరు సింగిల్ గా పోయింది? సింగిల్ గా వెళ్ళాలని అంటే ప్రతి ప్రాంతంలో సెంటిమెంట్ ని వాడుకొని మీరు వాళ్ళతో కలిసి ఉండి ఓట్లు వచ్చినాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నది ఎవరితో? ఇక్కడ టీడీపీతో లేరా? తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంస్థానాల కింద మార్చుకుంటాం అనేది మాత్రం చాలా తప్పు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్తుంది కాదండి, మీరు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నారు కదా,
ఆయన సాక్షాత్తు మాకీ చైర్మన్ జపాన్కి చెందినటువంటి ఫుమిహికో ఏం చెప్పాడంటే ఏపీలో ఉన్నది చెత్త పాలన, మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే బీహార్లో చాలా వరస్ట్ పాలన అన్నారు, కానీ ప్రాక్టికల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ సిఆర్డిఏకి కూడా స్వతంత్ర అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలన విదేశాలకు కూడా మీ అవినీతి వ్యవహారం ఏ రకంగా వెళ్తుందో తెలుస్తూ ఉంది. రేణు గారు, రజనీకాంత్ గారు, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వస్తే తమిళనాడు బ్రైబ్ అడిగింది, మహారాష్ట్ర ఇవ్వమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి మేము ఆంధ్రాకి వెళ్తున్నాము. అక్కడ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఈ ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డు గ్రహీత ఆయన అన్నాడు ఇక్కడ తెలుగు అసలు ఎఫ్డిఐ పెట్టుబడులు మొత్తంలో ఎందుకు ఆంధ్ర 2వ స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ ప్రతి రాష్ట్రంలో పెడితే నిజం అనుకుని వెళ్ళాం, తీరా చూస్తే అసలు గందరగోళ పరిస్థితి. అక్కడ సిఆర్డీఏకి స్వతంత్ర పరిస్థితి లేదు, వాళ్ళకి క్లారిటీ లేదు, పచ్చి అవినీతి పాలన అని. ఆయన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు విజయనగరంలో పర్యటించారు. అయితే అమిత్ షా పర్యటనలో శ్రీకాకుళం జిల్లా పలాసలో అమిత్ షా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ గౌత్ శ్యామ్ సుందర్ శివాజీని ఆయన అడ్డుకునేందుకు, అమిత్ షా పర్యటన అడ్డుకునేందుకు ప్రయత్నించారు, ఆయన అరెస్ట్ చేశారు. ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటాం, రాష్ట్రాల్లో తిరగనీయమని డైరెక్ట్గా ముఖ్యమంత్రి పిలిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా అమిత్ షా పర్యటన అడ్డుకున్నారు. సిబిఐ మమతా బెనర్జీ సంబంధించిన ప్రభుత్వంలో ఒక ఆఫీసర్ని సిబిఐ సంబంధించిన ఉద్యోగులు అరెస్ట్ చేయడానికి వస్తే దాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన వ్యవహారం ఒకవైపు, ఇంకోవైపు ఒక పార్టీ దేశ అధ్యక్షుడిని అడ్డగించిన పరిస్థితి ఇంకోటి వైపు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? రేణు గారు, ఇప్పుడు ఈరోజు మీరు సిబిఐ గురించి అంటే సిబిఐ విశ్వసనీయతకే ఇవాళ ప్రశ్నార్థకం చేసిన పార్టీ ఎవరు, వ్యక్తులు ఎవరు? భారతీయ జనతా పార్టీ. మీకు ఈరోజు సిబిఐలో అత్యున్నత న్యాయస్థానం మొదలు సిబిఐ కానీ, ఆర్బీఐ కానీ, బ్యాంకులు కానీ, అసలు ఏ వ్యవస్థ మీద కూడా ఈ ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మీద నమ్మకం పోగొట్టినటువంటి పరిస్థితి ఈ 4 సంవత్సరాల్లోనే మనం చూస్తా ఉన్నాం, మన కళ్ళ ముందు కనపడతా ఉంది. సుప్రీంకోర్టు సిబిఐ పూర్తిగా చెడిపోయింది, అనేక పరిణామాలు చాలా సిబిఐ పూర్తిగా చెడిపోయింది, నాశనం అయిపోయింది. మీరు అనే మాటలు యాక్సెప్ట్ చేద్దాం కాసేపు, కానీ మీరు ఈరోజు ఒక ఒక పార్టీ దేశ అధ్యక్షుడు వస్తే ఆ అధ్యక్షుడిని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో అది నిరసన. ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆవేశం, వాళ్ళ యొక్క బాధ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది డెఫినెట్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగే దాంట్లో ఇద్దరు వ్యక్తులే దానికి కారణం. అందులో ఒకటి నరేంద్ర మోడీ అవుతే, రెండవది అమిత్ షా. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు డెఫినెట్ గా మేము నిరసన తెలియజేస్తాము. మొన్న మీరు తమిళనాడు నరేంద్ర నిరసన వేరు, అడ్డగించడం వేరు. వెళ్ళినప్పుడు నిరసన కాదు, ఈ రోజు అడ్డగించారు. తమిళనాడులో ఎంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. నల్ల బెలూన్లు, అసలు రానివ్వకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనం చూసాము ఏ విధంగా మోడీ యొక్క పర్యటనని ఎదుర్కొన్నారు అనేటువంటిది. ఈ రోజు చూస్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు అక్కడ పలాసలో పెట్టారు, శ్రీకాకుళం జిల్లాలో పెట్టారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి నిధులు ఇచ్చి తీసుకెళ్తే దాని మీద నిలదేయలేనటువంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఆ ప్రాంతంలో పర్యటన చేస్తున్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుడికి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల్ని తీసుకెళ్లడంలో పూర్తిగా ఈవేళ వాళ్ళు విఫలమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు అమిత్ షా మాటలని అబద్ధాలైనప్పటికీ వాటిని హిందీ నుంచి తెలుగుకి తర్జుమా చేసి చెప్తున్నారు కదా. అదే నాయకులు ఈరోజు ఆ ప్రాంత వాసుల యొక్క ఆకాంక్షలని, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ కోరికల్ని ఎందుకు తర్జుమా చేసి హిందీలో అమిత్ షాకి ఎందుకు చెప్పరు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే ఈ రోజు ఒక ఉత్తరాంధ్ర కాదు, ఇంకా ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా సౌమ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆవేదన కాదు, తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఆక్రోశం, తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఆయాసం తప్ప మరొకటి కాదు. మీరు ఒక రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో మీకే అంత ఇదిగా అనుకుంటే, అలా వ్యవహరించాలి అనుకుంటే అసలు భారతదేశంలో ఇగో క్లాష్. 13 జిల్లాల ముఖ్యమంత్రి నువ్వు, ఆఫ్టర్ ఆల్ నేను దేశం 29 రాష్ట్రాల అధ్యక్షుడిని అని చెప్పి, అంటే ఇది ఇగో క్లాషా? లేకపోతే కాదు, ఆ పరిస్థితులు ఆలోచించడానికి కలకత్తాలో అడుగుపెట్టేవారు కాదన్నా.
అదే పరిస్థితిలో బీజేపీ యాక్ట్ చేయాలనుకుంటే ఈ కెనాట్ మూవ్ ఈవెన్ బార్డర్ కూడా దాటి రాలేని పరిస్థితి. కానీ అది మా పద్ధతి కాదు. మేము వీళ్ళు గో ఇన్ ఏ డెమోక్రటిక్ వే. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తా ఉంటే అరాచకంగా రాళ్ళు విసిరినటువంటి దుష్ట సంస్కృతి మీది. అలాగే పర్యటనకు వస్తే అక్కడ బీసీల గురించి మాట్లాడేది ఏంటంటే, మీరు ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కేఈ కృష్ణమూర్తి గారిని పిలవకుండా పక్కకు దోసేసి మీరు చేసుకుంటూ వెళ్ళారంటే బీసీల పట్ల మీకు ఉన్నటువంటి ఇదేంటనేది అక్కడే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇది సెంటర్ మీద అంటే కేంద్రం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు తొంగలో దొక్కిన వ్యవహరించిన తీరు, కేంద్రం ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి చేస్తున్న తీరుకు నిరసన చేస్తున్నారని ఎందుకు అనుకోరు మీరు? ఇప్పుడు నిన్నటి నుంచి దుష్ప్రచారం చూస్తున్నారు. అంటే జనాలకి తెలియదు కాబట్టి మనం ఏది వాగినా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఉందే. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే టీడీపీలో ఉన్నటువంటి పెద్ద మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఒక కాగితాలు వేసుకొని చెబుతుంటే నన్ను ఆ రోజు డిస్కషన్లో మందా జగన్నాథం గారు కూడా ఉన్నారు. సరే బీజేపీగా నేను మాట్లాడను, సీనియర్ పార్లమెంటర్ అని చెప్తారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎక్కడైనా పరిశ్రమల గురించి వాటి గురించి ప్రస్తావన ఉంటుంది చెప్పండి అంటే అక్కడ చెప్పేశారు కానీ సెలవు వేశారు. అంటే వాస్తవాల్ని మసిపూసి మారేడికాయ చేసి పైగా నిన్న ఆయన ఎవరు కళా వెంకటరావు గారు ఎవరో ఆయన ఒకటి రిలీజ్ చేస్తున్నాడు. చేత మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే అట్లానే ఉండేది, అది కాదు కదా. అందుకని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు పేరుకి ఓట్ ఆన్ అకౌంట్ మీరే మేధావులు జనాలకి ఏం తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. ఇది సరే, ఈ రోజు అమిత్ షా గురించి చెప్పండి. ఈ రోజు అమిత్ షా పర్యటనను వాళ్ళు అడ్డగించడం, వాళ్ళు నిరసన తెలియజేసిన అని చెప్పి వాళ్ళు చెప్తున్నది, దాన్ని మీరేమనుకుంటున్నారు? మీ పార్టీ మన తెలుగు సామెతలో గజరాజు పోతా ఉంటే ఏవో అంటారే, నేను అలాగే చూశాను అంతే తప్ప మాకు వచ్చిన నష్టం లేదు. బస్సు గజరాజు అంతే కదా. అంటే ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క ఇవాళ బస్సు యాత్ర అక్కడ ప్రారంభమయ్యి అజేయంగా మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం సాగుతుంది. 10వ తారీఖు నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అంటే ఇప్పుడే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వస్తేనే ఇట్లా ఉంటే రేపు మోడీ వస్తే ఇంకా ఎట్లా ఉంటుందో ఊహిస్తున్నారా? డెఫినెట్ గా. ఏం జరిగిందండి వాళ్ళు ఏదో కొంతమంది వచ్చేదో ఇంకేమని అన్నారు, అంత మాత్రం మాకు పోయిన నష్టం ఏంటి? కార్యక్రమం ఆగిందా? డెఫినెట్ గా మేము ముందుకు సాగి వెళ్ళిపోతా ఉంటాం. మీ ఆక్రోశం, మీ ఆవేశం, మీ ఆయాసం కాదు మీరు చెప్పిన ఏముంది. గజేంద్రుడు వెళ్తా ఉంటే అని అవును కరెక్టే, మేము అదే అనుకుంటున్నాము. మనం వెళ్తూ ఉంటే ఎన్నో ఏదో అవుతా ఉంటాయి. కానీ ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరు గజేంద్రుడు ఎవరు ఏంటి అనేది రేపు రాబోయే గురించి మాట్లాడతారు. అమిత్ షాని శ్రీకాకుళం నుండి ఉద్యోగుల గురించి మాట్లాడతారు, ఉద్యోగుల మీద దాడి చేస్తుంటారు. మీరు ఏదైతే చెప్తారో చెప్పింది చేయరు. ఈ రాష్ట్రానికి 6 లక్షల కోట్లు ఇచ్చామనేది మీరు నమ్మితే మీరు పోటీ చేయండి. నరేంద్ర మోడీ ఒక దగ్గర నుంచి మీరు ఒకళ్ళు రాయలసీమ నుంచి, ఒకళ్ళు ఉత్తరాంధ్ర నుంచి, ఒకళ్ళు నరేంద్ర మోడీని రాయలసీమ నుంచి పోటీ చేయమనండి. ఉత్తరాంధ్ర నుంచి అమిత్ షాని పోటీ చేయమనండి. కలకత్తా వెళ్ళి ఏదో చక్రం తిప్పుతున్నా ఉన్నారు కదా, మీ నాయకుడిని ఢిల్లీలోనో ఉత్తరప్రదేశ్ లోనో కలకత్తాలోనో పోటీ చేయమని చూద్దాం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నాం. ఆల్రెడీ బీజేపీ చక్రం తిప్పుతూ ఉంది, మీరు తిప్పబోతా ఉన్నారు. రేపు అమిత్ షాకి నిరసన తెలియజేశారు. రేపు మోదీకి కూడా అలానే నిరసన తెలియజేస్తారా? మోడీ అయినా అమిత్ షా అయినా ఎవరైనా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అగ్రనాయకులు, మేము మంత్రులు వస్తేనే మా వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క నిరసన ఇది నిరసన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆకాంక్ష ప్రజల నిరసన, పార్టీ నిరసన. చట్టం కార్యకర్తలు బకరాలను చేస్తారు, లాఠీ దెబ్బలు తింటే వాళ్ళు తింటారు. ఈ నాయకులు అయితే ముందు ఉండరు కదా, పాపం అమాయక జనాల్ని రెచ్చగొడతారు. వాళ్ళు దెబ్బలు తింటే మీరు సానుభూతి చూపించి మొసలు కన్నీరు గారుస్తారు. నిరసన తెలియజేయాలంటే లోకేష్ గారిని రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, మీ కేబినెట్ మంత్రులు వచ్చి ముందు నిలబడండి. అమాయక కార్యకర్తలు ఎందుకు బకరాలు చేస్తారు? వాళ్ళని ఎందుకు మీరు బలి చేస్తారు? నిరసన అంటే నాయకులు ఫోర్ ఫ్రంట్ లో ఉండాలి. ఉద్యమానికి నాయకులు ఎప్పుడు ముందు ఉండాలి. అమాయక జనాన్ని బలి పెట్టకూడదు. బీసీ నాయకుడు ఎందుకు మీరు చెప్తున్నారు కదా అనేక కేసులు ఎందుకు ఇప్పుడు రీఓపెన్ చేసి అసంబద్ధ టైం కానటువంటి ఇప్పుడు
ఈ రోజు దక్షిణాదిని ఎందుకు తుడిచిపెట్టుకుపోయారు? ఎందుకు మీతో కలిసినటువంటి 14 పార్టీలు బయటికి వెళ్ళిపోయాయి? ఎందుకు కొత్త పొత్తుల కోసం చూస్తున్నారు? ఎందుకు బలహీనమైనటువంటి రాజకీయ పార్టీలని కలుపుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత భయపడుతున్నారు? అంటే ఈ దేశానికి ఒక ఆల్టర్నేటివ్ గా నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్ద్రత అనేది వాళ్ళకి రాజకీయ పెట్టుబడి. అంటే ఎవరు టీడీపీలో అయితే అడ్డుకోవద్దు, మీరు నిరసన చెప్పొద్దు. వాళ్ళ కొత్త థియరీ ఏంటి సార్? అది ఫెడరల్ కోఆపరేటిజమా? మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫెడరల్ గవర్నమెంట్స్ ఉంటాయి, ద్వంద్వ ప్రభుత్వాలు ఉంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మనకు సర్కారియా కమిషన్ అయితే ఇంకా చాలా డెమోక్రాటిక్గా ఉంది. మరి రాజమన్నార్ నుంచి మొదలు పెడితే సర్కారియా మంచిగా ఉంది. ఇవాళ మీరు రాష్ట్రాలతో పగతో ఉన్నట్టు, కసితో ఉన్నట్టు, రాజకీయాల కొరకే అన్నట్టుగా ఉన్నరా? అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశం చూస్తే మిక్కీ మౌస్ లెక్క ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కొట్టుకోవడమే చూస్తున్నాం తప్పితే మనం ఎప్పుడైనా క్రాస్ ఏ టేబుల్ అంశాల మీద కూర్చొని మాట్లాడిన చరిత్ర ఉందా? ఎందుకు ఈరోజు ఎవరు మా గౌతు లచ్చన్న గారి వారసత్వం అనుకుంటా, ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు? ఎవరు ఆ మోసానికి మూలం? ఎందుకు ఇవాళ అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ వైపు రావాల్సిన అవసరం అగత్యం ఎందుకు వచ్చింది చరిత్రలో? ఎవరి వల్ల? మీరు అన్నారు కదా ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మీ వల్ల బెనిఫిట్ జరిగిందని అక్కడ ఏమైనా ఎన్టీఆర్ గారు సంతోషంగా ఉన్నారా? ఇలా సగటు ఆంధ్రుల యొక్క ఏమంటాము అవమానాన్ని అనుకుంటామా లేకపోతే ఆర్ద్రతను అనుకుంటామా? బీజేపీ నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదు? మోడీకి అర్థం కాదు. ఎట్లా ఆయన గుజరాతే బీజేపీ నాయకులు చెప్తుంది 5 ఏళ్లలో 5,56,000 కోట్లు ఇచ్చామని చెప్పి ఏంటి 5,56,000 కోట్లు చెప్తా నేను వెంకయ్య నాయుడు గారు 1,16,000 కోట్లు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో అడిగింది అదేనా? ఫండ్స్ ఇస్తామని అడిగి ఫండ్స్ ఇవ్వాలా మీరు అని చెప్పి మన్మోహన్ సింగ్ అడిగినరా? మీకు తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ప్రజల్లో నాటుకుని ఉందో, మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే చరిత్రలో బీజేపీ ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నీచమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. మీరు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందబెట్టిందని ఒక సంతోషంతో ఉన్నారు. కానీ మీరు నిరసనలు ఎట్లా చూస్తారు? నిరసన వేరు, అడ్డగించడాలు వేరు. ఇప్పుడు ఈ రోజు అడ్డగించే ప్రయత్నం జరిగింది అంటే ఒక పర్యటనను, ఒక రాజకీయ నాయకుడి పర్యటనను అడ్డగించడం ఎంతవరకు ప్రజాస్వామ్యంలో కరెక్ట్? అడ్డగింపు అనేది, నిరసన అనేది భారత ప్రజాస్వామిక హక్కు సార్. నిరసన హక్కు, అడ్డగించడం. ఇప్పుడు నేనేమంటున్నాను, రాళ్ళేయడాన్ని ఎవరు కూడా సమర్థించవద్దు. మీరు అడ్డుకోవడం వరకు కూడా ఒక దశ. ఎందుకంటే కొంత ఫెనటిక్గా ఉంటుంది. ఎందుకు మాకు ఇగో అమిత్ షా వల్లనే మాకు ప్రత్యేక హోదా రాదని చెప్పి కొంత యాంగర్ ఉండొచ్చు, కానీ దాడిని ఎవరు కూడా సమర్థించవద్దు. దాంట్లో దేశాలకు పోనక్కర్లేదు. కానీ మీ వల్లనే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందనే ఒక ఫీలింగ్ ఉన్నది. ఎందుకు రాహుల్ గాంధీ గారు పోతే అక్కడికి ఆ పరిస్థితి రావట్లేదు? ఎందుకు ఇంకో పార్టీ నాయకులు పోతే అక్కడికి అడ్డుకోవడం రేటు? నేనే కదా రాష్ట్రాన్ని విభజించింది. రాహుల్ గాంధీ సభకు ప్రజలు వచ్చిండ్రు, మీ సభకు మాత్రం రాళ్ళేస్తున్నారు. ఎందుకు? అది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. అది బీజేపీ. రాళ్లు వేయిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ఈ పరిస్థితికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఇది ట్విస్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఏంటంటే 10వ తారీఖు మీరు సిద్ధంగా ఉన్నారా? మోదీ కూడా ఇలాంటి నిరసనలు ఫేస్ చేయడానికి రెడీ గారు? ఒక్క నిమిషం రేపు 10వ తారీఖు కూడా ఇలాంటి నిరసనలు ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారా? నేనైతేనండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ శ్రేణుల పట్ల కూడా ఒక రకమైనటువంటి సానుభూతితో చెప్తున్నది చాలా అన్యాయం, దుర్మార్గం. ఎంత దుర్మార్గం అంటే పాపం అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి అందులో బీసీ కమ్యూనిటీ వాళ్ళని పెట్టి పోలీసు లాఠీ చార్జీ జరిగితే వెంటనే వీళ్ళు గందరగోళం చేసి ఎన్కాష్ చేసుకుంటారు. ఇది దుర్మార్గం అన్న. మీరు నిరసన తెలియజేయండి. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న కుటుంబరావు గారు వగైరా శ్రేణులందరూ కూడా వచ్చి మీరు ముందు నిలబడి మీరు నిరసన తెలియజేయండి. కానీ దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారిని మాత్రం బలి పెట్టద్దు. మీరు 10వ తారీఖు మీరు సిద్ధంగా ఉన్నారు? డెఫినెట్ గా వారిని మాత్రం బలి ఆహ్వానిస్తున్నామండి. నాయక శ్రేణుల్ని మీరు పంపండి, కానీ కార్యకర్తలను దయచేసి బలి పెట్టద్దు. అయితే అలాగే ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చిన్నది, ప్రత్యేక తరగతి హోదా రాకపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అన్నట్లయితే 1.5 years సైలెంట్ గా ఉండి 1.5 years తర్వాత వారు ఒక ప్రపోజల్ తీసుకొస్తే
ఇది అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని ఇదే మీరు ఆలోచన ఇస్తారని చెప్తున్నారండి. చెప్పడానికి పాపం భారతీయ అసెంబ్లీలో జనతా నిన్న పార్టీ కదా వాళ్ళు. జైల్లో మీరు భారతీయ కేసులు జనతా పార్టీ వాళ్ళ మాటలు ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళని లోపల రైట్, ఎవరు? ఇక్కడ రైట్, ఎందుకు రైట్, రైట్, మాట్లాడారు రైట్, అనేటువంటి బీజేపీ తీరులో రైట్, ఉన్నది. ఫైనల్ కామెంట్. దురదృష్టం. ఇంకా ఎవరండి కూడా లోపల ఆ నుంచి? పార్టీలో రేణు ఉండి, గారు. ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడటం అంటే విరగొట్టారు ఎంత కదా కుర్రాళ్ళు, దురదృష్టం. లాఠీ ఆంధ్ర చార్జ్ రాష్ట్ర చేసి ప్రజలు విరగొట్టారు కదండి మీరు. ఇది దురదృష్టం అన్నమాట ఇది. మీకు మీరు చెప్పండి విజయబాబు గారు, ప్రత్యేక తరగతి హోదా మీరు మేనిఫెస్టోలో పెట్టారా లేదా 2014 ఎన్నికల్లో? ఆ తర్వాత మొదటి సంవత్సరంలో ఇస్తామన్న మాట వాస్తవమా కాదా చెప్పండి. Yes. రెండవ సంవత్సరంలో Yes. పరిశీలిస్తున్నాము, 14వ ఆర్థిక సంఘం Right, right, right. నివేదిక కోసం వెయిట్ Yes. చేస్తున్నాము అని చెప్పారా అవును. లేదా? అవును. మూడవ సంవత్సరం ఇక వేరే రాష్ట్రాలకు ఇవ్వము, 17 తర్వాత ఏ రాష్ట్రాలకు ఉండదు, మేము ఈ ఉన్న రాష్ట్రాలకి రెన్యువల్ చేయట్లేదని చెప్పినటువంటి వారు మాట చెప్పినవి వాస్తవమా నేను కాదా? చేస్తున్నా కదా. వీటన్నిటికి ముందు Yes. సమాధానం చెప్పండి. Yes. చెప్పండి. మీరు ఏదైతే చెప్పండి. ప్యాకేజీ రైట్, రైట్, రైట్. హోదా గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం. చెప్పండి. ఈరోజు వారు అడిగినట్టు ఒకటే సింగిల్ లైన్ చెప్తాం. సింగిల్ లైన్. ఒక నిమిషం, సింగిల్ లైన్ లో వీటికి వారు సమాధానం అడిగిన చెప్పండి. yes అండి. మీరు ఏదో ఉత్తరాంధ్ర కానీ ప్రజల్లో వద్దన్నది కూడా ఎవరు? కులాల ప్రాతిపదికన ప్యాకేజీ మీరు అద్భుతం దయచేసి అన్నది ఎవరు? చిచ్చుపెట్టకండి. బీజేపీ అన్నదా? మీరు కులాల వారీగా బీజేపీ అన్నదా? చిచ్చుపెట్టడం ప్యాకేజీ అంటే అది అద్భుతం అని చంద్రబాబు తీవ్రమైన నాయుడు గారు వద్దంటే నేరము మోడీ మాత్రమే విజయబాబు గారు. ఒప్పుకుంటాడు ఈరోజు సార్. ఆయన పార్టీ మేనిఫెస్టోలో ఉంది కదా అది. వాళ్ళకి అనేక రకాల పార్టీ అంటే రాజకీయ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ఏమైనా చంద్రబాబు గారి ఎన్డీఏలో రైట్, రైట్, రైట్. ఒక్కొక్క నిమిషం సార్. ఎన్డీఏలో రేణు గారు. చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి అండి ఆ రోజున. రేపు ఆయన ఎన్డీఏ చైర్మన్ గా చంద్రబాబు రైట్, మోడీ హోదా గారి గురించి పాలన కూడా చూద్దాం. చేస్తున్నారు. ఫైనల్ కామెంట్ రేణు గారు. నిరసన జోరు పెరుగుతోంది, అది హోదా కోసం కానీ విభజన హామీల కోసం కానీ ఇంకోటి కోసం కానీ. 10వ తారీఖు ఈరోజు అమిత్ షా వచ్చారు, రేపు 10వ తారీఖు మోదీ వస్తున్నారు. మోదీకి ఎలాంటి నిరసన గళం వినిపించడానికి సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్కడ ప్రజానీకం కావచ్చు? డెఫినెట్ గా మోడీ గారికి నిరసన తెలియజేస్తాం. మేము ఢిల్లీలో 11వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు దీక్ష చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలను కూడా మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆ రోజు మాకు మద్దతుగా మేము రమ్మని అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అది ఒకరు నిరసన తెలియజేస్తున్నారంటే అది ఆ వ్యక్తి గురించి కాదు, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర హక్కుల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. సో 10వ తారీఖు మోదీ ఇక్కడికి వస్తే 11వ తారీఖు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు దీక్ష చేయబోతున్నారు. రావాల్సిన వాటిని కూడా మీరు Quick ఇవ్వకపోతే final comment. వారి నిరసనలు గారికి పట్టకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ వారు చేసేటువంటి నిరసనలు, యుద్ధాలు కొయ్య గుర్రాలు ఎక్కి చేసేటువంటి యుద్ధాలుగా మేము ట్రీట్ చేస్తున్నాం. కొయ్య గుర్రాలతో శరవేగంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్టు అక్కడికక్కడే వాళ్ళు ఊగుతూ ఉంటారు తప్ప దీనివల్ల ఒరిగేది లేదు, జరిగే లేదు. మా కార్యక్రమాలు వెళతా ఉంటే మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో జరిగిన వాస్తవాలన్నీ కూడా 10వ తారీఖు నాడు వారు చెప్తున్నారు. ప్రజలు మనకంటే కూడా విఘ్నులు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని మీరు బలి చేయొద్దు, మీ నాయకులు యుద్ధం చేయండి, మేము ఆహ్వానిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అయితే సంబంధాలు క్షీణిస్తూనే అది దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల మధ్య వైరం ఏ స్థాయికి వెళ్తుంది అనేది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పోరుని కావచ్చు, మాటల యుద్ధాన్ని కావచ్చు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయి, 10వ తారీఖు మోదీ వచ్చిన సందర్భంగా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూద్దాం. ఆ రోజు చూస్తున్నామండి టీవీ9.